ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు పచ్చ మీడియా ప్రచారాలు చేస్తుందని ఎమ్మెల్యే రాపాక అన్నారు. 2021లో పట్టాభి రోడ్డు ప్రమాదంలో గాయపడితే ఇప్పుడు అతన్ని కొట్టారంటూ ఫోటోలు చూపించారని ఆయన విమర్శించారు. పచ్చ మీడియాకు ప్రభుత్వం మీద బురద చల్లే ఉద్దేశం తప్పించి మరే ఉద్దేశం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ కూడా తెలిసినవే. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అభూత కల్పనలు కల్పిస్తూ ఇవాళ పచ్చ మీడియా ఏదైతే ప్రసారాలు చేస్తుందో అన్నీ కూడా మనం చూస్తున్నాం. తేటతెల్లంగా మనందరికీ కూడా తెలియటం జరుగుతుంది. ఇవాళ పట్టాభిని థర్డ్ డిగ్రీ ఉపయోగించారని, కాళ్ళ మీద కొట్టారని, చేతుల మీద కొట్టారని అనేకమైనటువంటి రాతలు రాసినట్టు ఈనాడు మరలా సవరణ వాళ్ళే రాసుకునేటువంటి పరిస్థితి. ఎప్పుడో 2021లో రోడ్డు ప్రమాదంలో అతను పడిపోయి దెబ్బలు తగిలితే ఆ ఫోటోలు పట్టుకొచ్చి పేపర్లో పెట్టి విజువల్స్ అన్నీ కూడా చూపించి ఇదిగో మరి పోలీసులు కుట్టారని చెప్పడం. ఎందుకంటే పార్టీ మీద ఈ ప్రభుత్వం మీద బురద జల్లే ఉద్దేశం తప్పితే వాళ్ళకి వేరే ఉద్దేశం లేదు. మనం మాట్లాడేటప్పుడు ఒక మీడియా ఉందంటే దానికి కొంచెమైనా ఆలోచన ఉండాలి. మనం చేసేది కరెక్టా కాదని. కొంత వాస్తవం లేకుండా మొత్తం అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ మీడియాకి ఎంత దారుణం ఒకసారి ఆలోచించు.